తీసారా? మొబైల్ తీసుకోండి సిమియన్ గారు. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. నీ నామమును నే ఘనపరచి హెచ్చించి పూజిల్తు. నీ నామమును నే ఘనపరచి హెచ్చించి పూజిల్తు. త్రాగించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. త్రాగించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. ప్రియులారా, ఈ సమయంలో మనం పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని విషయాలు ధ్యానించుకుంటామండి. లోకాసు వార్తలు కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, లోకాసు వార్త 17వ అధ్యాయం, కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 70 అండి. లోకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి 26వ వచనం నుండి చూడండి ప్రియులారా. ముప్పై 37 వరకు చదువుదామమ్మా. లోకాసు వార్త 17వ అధ్యాయం 26 నుండి 37 వరకు. దయచేసి అందరూ కూడా కలిసి చదువుతాం. నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినముల్లోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. లోతు దినముల్లో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచూ ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్ది మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకునివాడు దాన్ని సజీవంగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు. వారిలో ఒకరు కొనుపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగులు విసురుచుందురు, ఒకటి కొనుపోబడును, ఒకటి విడిచిపెట్టబడుననెను. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగగునని వారితో చెప్పాను. ప్రేమగల ప్రభువా, మీరు అనుగ్రహించినటువంటి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. నిన్ను ప్రేమించి ఈ పాసను కూడా వచ్చిన ప్రియ బిడ్డలందరినీ దీవించి నూతనపరిచి ఈ వాక్యపు వెలుగులో మా జీవితాలు పవిత్రపరచని ప్రభువా. మీరు ఎప్పుడు వస్తారో తెలియదు, మమ్మల్ని ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. మరి నోవహు దినాలు లోతు దినాలని ఒకసారి జ్ఞాపకం చేసుకోను అని మీరు సెలవిస్తున్నారు. మనిషి కుమారు రాకడ దినాల్లో కూడా
మరి ఏం సంభవించబోతున్నావో కూడా మీరు సెలవిస్తున్నారు. ప్రభువా, యొక్క వాక్యపు అనుభవంలో మా జీవితాల్ని నూతనపరచమని, మమ్మల్ని క్రమపరచమని, రాబోయేటటువంటి ఉగ్రత నుండి తప్పించబడి నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకున్నట్లుగా మాకందరికీ నేర్పించండి. శబ్ద యంత్రం ద్వారా, అలా ప్రభు, అలాగనే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇంకా ఆయా విధాలుగా ఎవరెవరైతే వాక్యం వింటున్నారో వారందరిలో కూడా మీరు కోరుకున్నటువంటి నూతనకరమైన రక్షణ కార్యం జరిగించమని, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు ప్రభువా. ప్రతి ఒక్కరూ కూడా సంరక్షించబడినట్లుగా మార్గాలు సరళం చేయమని మీరు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు, ఎన్నో తరుణాలు ఇస్తున్నారు. అయితే అంధకార సమయ అధికారం వల్ల చాలామంది తమ జీవితాలని వృధాగా కోల్పోతున్నారు ప్రభువా. ఈ అమూల్యమైన సమయంలో మరోసారి ప్రజలందరూ కూడా దర్శించి క్షమించి ప్రభువా, ప్రతి ఒక్కరూ కూడా సంరక్షించబడి మీ తట్టు ఆకర్షించబడినట్లుగా అది మీకు మాత్రమే సాధ్యం ప్రభువా. మీరే కృప చూపించి ప్రతి ఒక్కరిలో కూడా రక్షణ కార్యం జరిగించమని యేసు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ అమూల్యమైన సమయంలో లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 30వ వచనం అందరూ చదువుదామండి. లూకాసు వార్త 17:30. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. మనిషి కుమారుడు అంటే ఎవరు చెప్పండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రికలో గనక మనం గమనించినట్లయితే లేఖన భాగం ఏం చెప్తుందండి? తిమోతికి రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 వచనాలు అందరూ చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4, 5, 6. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. దేవుడు అక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చినటువంటి సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. ఇక్కడ వాక్యలో మనం గమనించినట్లయితే ఇక్కడ దేవునికి కోరికని దేవుడు మనకు వెల్లడి చేస్తున్నాడండి. మనుషులకి ఎన్ని కోరికలు ఉంటాయో, అవునా కదా? అపారమైనటువంటి, అపరిమితమైనటువంటి, అన్లిమిటెడ్ మనందరి జీవితంలో కూడా విస్తారమైన కోరికలు మరి ఎక్కడ పుడతాయో కానీ ఊరినే పుడతాయండి. శరీరాశ, నేత్రాశ, జీవడము. ఊహించినటువంటి విధంగా నరునిలో ఎన్నో కోరికలు పడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని కోరిక ఒకటి వెల్లడి చేస్తున్నాడు. చూడండి 4వ వచనంలో, ఆయన దేవుడి కోరిక ఎలా చూడండి, మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని రాయబడిందండి. ఎందుకు రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడంటే మనం అందరూ ఏం చేయబడాలి చెప్పండి? రక్షించబడాలి. ఎందులో రక్షించబడాలి? పాపముల నుండి, అపరాధముల నుండి, నిత్యనాశనముల నుండి, అంధకార సమయ అధికారం నుండి. అసలు యేసు అంటే అర్థం ఏంటి చెప్పండి? రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి తానే విడిపించును గనుక ఆయనకి యేసు అని పేరు పెడుతుంది. చాలామంది నశించిపోవడానికి కారణం ఏంటంటే మన పాపములే. ఏం చెప్పండి? దేవుడు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందులో నడిపించడానికంటే మనం అందరూ చేసే పాపాలు చేయడం ఈజీయే, తేలికే. వదిలించుకోవడం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మనుషులు, ఎవ్వరి వల్ల కూడా కావట్లేదండి. పాపం, ఒక వ్యక్తి పాపిగా జన్మిస్తున్నాడు. మనందరూ తెలుసండి. నేను పాపంలో పుట్టినవాడను, నా తల్లి పాపంలోని నన్ను గర్భమున ధరించిన గొప్ప మహాచక్రవర్తి అయినట్టు దావీదు చెప్తున్నాడు. అంతేకాకుండా దేవుడు మనుషులను యథార్థవంతులుగానే పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారని ప్రసంగి గ్రంథకర్త రాస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మూఢత్వం అనేది మనకి ఎవరైనా నేర్పరా? స్వభావ సిద్ధంగా వచ్చిందండి. బాలుడు సైతము తన నడవడి శుద్ధమైందో కాదో తన యొక్క ప్రవర్తన వల్ల తెలియజేస్తాడని సామెతల గ్రంథంలో రాయబడింది. కాబట్టి ప్రియులారా, మనల్ని మొట్టమొదటిగా దేవుడు ఎందులో నడిపించడానికి
ఇష్టపడ్డాడు అంటే మనము చేసినటువంటి, ఎందుకంటే నీ పాపమే నిన్ను పట్టుకొనును. ఏం చేద్దాం చెప్పండి, మనల్ని ఎవరో పట్టుకోరండి, ఎవరో పట్టుకోవాల్సిన అవసరం లేదు. పాపము ఊరినే సేపించేద్దే, పాపం వల్ల కలిగే భ్రమలో మనం సిక్కుపోతాం. ఆ పాపం మనల్ని పట్టిస్తుంది. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనునంది బైబిల్. పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ప్రియులారా, మరణం అయిపోయి అక్కడితో క్లోజ్ అయిపోతే పర్లే, కానీ పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుని. అందుకనే ప్రియులారా, ఇక్కడ దేవుడి కోరిక ఏమని వెల్లడి చేస్తున్నాడంటే, తిమోతి రాసిన మాట పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన అంటే దేవుడు, మనుషులు అందరా కొందరా, ఇంటికొకరా? ఈ దినాల్లో ఇంటికొకరు ప్రార్థనకు వస్తున్నారు. దేవుడు చిత్తం కాదండి, ఆయన మనుషులు అందరూ, మనుషుల్లో ఏ మనిషి అయినా సరే, చిన్నోళ్ళు పెద్దోళ్ళు, లేకపోతే క్రైస్తవులు క్రైస్తవేతరులు, తెల్లోళ్ళు నల్లోళ్ళు, పురుషులు స్త్రీలు, ఎవరైనా సరే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు రక్షించబడ్డావా లేదనేది ప్రాముఖ్యం అండి. ఎందుకంటే మన మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకి, కొంతమంది ఒక డేట్ పెట్టుకుని ఆ డేట్లో నేను రక్షించబడతాను అన్నట్టుగా కూడా కొంతమంది తీర్మానాలు చేసుకుంటారు, చేసుకోరా? సాతానుగాడు చేసే మహాఘోరమైనటువంటి పాపం ఏంటంటే, బోర్డంత టైం ఉందంటండి. చెప్పండి, రక్షణ పొందడానికి ఎప్పుడంటే టైము? కొరింథీయులు రాసిన పత్రికలో కదండి, చదవన్నమాట. కొరింథీయులు రాసినటువంటి పత్రికలో రెండవ పత్రిక అనుకుంటండి, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అందరు తీసారా? 162వ పేజీ, 162వ పేజీ, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ చదువుతాను. ఇదిగో ఇప్పుడే మిక్కిలి, మామూలుగా అనుకోకూడదు కదా, మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. భోజనాలు పెడుతున్న టైంలోనే వెళ్ళి భోజనం చేయాలి, కానీ తర్వాత పెట్టకుండా ఏమైనా పెడతారండి? యథార్థం చెప్పండి. రక్షణ పొందడానికి టైం ఎప్పుడు చెప్పండి? ఇదే మిక్కిలి అనుకూలమైన, అంతటా తలుపు వేయబడెను. ఒక వారం రోజులు అవకాశం ఇచ్చాడు 9వ దినాల్లో దేవుడు, అవునా కదా? వారమా పద? ఒకే ఒక వారం అవకాశం ఇచ్చాడు. ఒక సెట్ను గురించి ఏం రాయబడింది? అది ఫలించినా సరే ఈ సంవత్సరం మట్టుకు ఉండనిమ్ము, లేని ఎడల నీ ఇష్టము ప్రభువా యజమానుడా నరికించివేమని కూడా ఒక సంవత్సరం పర్మిషన్ తీసుకున్నట్లుగా దేవుడు మనకి ఎప్పుడు వరకు టైం ఇచ్చాడో తెలియదు. ఆ సమయం లోపులోనే మనం చేయాల్సింది ఏంటంటే, చూడండి ప్రియులారా, వాక్యం ఏం చెప్తా ఉంది? 5వ అధ్యాయము 20వ వచనం కూడా చదవండి. ఇక్కడ 2వ కొరింథీ పత్రిక 5:20. కావున దేవుడు వేడుకుంటున్నాడంటండి మనల్ని. మనం దేవుని వేడుకోవడం కాదు. అంటే తల్లిదండ్రులు చూడండి, బిడ్డల్ని ఎంత బతిమలాడతారండి. అమ్మా చెప్పండి, తమ పిల్లలు చెడిపోతుంటే ఎంత బతులాడుతూ ఉంటారు. అయ్యా వాళ్ళతో స్నేహానికి వెళ్ళొద్దయ్యా, అమ్మ ఆ ప్రాంతాన్ని వెళ్ళొద్దు, ఎంత బతులాడతారో. దేవుడు మనల్ని బతులాడుతున్నాడు. ఏమని చదవండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎంత గొప్ప మాట అండి. దేవుడు బ్రతిమాలుతూ ఉన్నాడు. అలాగే దేవుని బిడ్డలు కూడా మనల్ని బతిలాడుతూ ఉన్నారు. కుమారుడా, కుమార్తె, అయ్యా, బాబు, అమ్మ, ఎంతో దీనత్వంతో ఆయన దీనుడిగా వచ్చాడు కదా నీ లోకానికి. ఒక గొర్రెపిల్ల, ఆయనంత దీనుడు ఎవరు ఉండరా? నేను దీనుడను, సాత్వికమైన మనసు దీన మనసు కలిగిన వాడని చెప్పాడండి దేవుడు. ఇప్పుడు ఆయన దీనాత్మతో వస్తున్నాడు. ఇందా మన లోకాసువార్త చదివాం, ఆయన త్వరలో కొదవ సింహంగా రాబోతున్నాడు. ఆయన ఒక సామాన్యుడిగా, రిక్తుడిగా, లేకపోతే ధనవంతా వదిలేసుకుని దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఎలా రాబోతున్నాడండి? ఆయన మహారాజుగా, చక్రవర్తిగా మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. ఈ లోపులోనే మనం రక్షించబడ్డ టైం ఎప్పుడు? ఇప్పుడు మా నాగరాజు వచ్చాడండి. ఇప్పుడు ఆయన అడిగితే ఇప్పటికీ కూడా ఆయన డౌట్ ఉందో లేదు, నాకు డౌటు. రక్షించబడ్డా
చెప్పండి. భగత్ సింగ్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంత గొప్ప దైవ సేవకులు అడిగేవాడు ఏమని, ఎవరు బోర్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మించావా? చెప్పండి, నువ్వు తిరిగి జన్మించావా అంటే రక్షణ పొందావా? ఈ అమూల్యమైన సమయంలో మేము అందరూ కూడా విశ్వాసులమైన మాకు ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నారంటే, సమయం సాతానుగాడికి ఎంత సమయం ఉందో చెప్పండి. సాతానుగాడు ప్రకటన 12 ఉంటుందండి, అపవాది తనకు కొంచెమే సమయం ఇవ్వబడిందని గుర్తించి ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయకుండా దొరుకునోడు దొరుకునట్టే పాడు చేసేస్తున్నాడు. ఏర్పరచబడిన వారు సైతము మోసపుచ్చుతూ ఉన్నాడు. రక్షించబడిన విశ్వాసులైన వారిని సాధ్యమైనంత వరకు తమ నివాస స్థలానికి పోనీయకుండా ఆటంకపరుస్తున్నాడు. పాపం అనే భ్రమంలో వాడికి ఎన్ని ఆయుధాలు ఉన్నాయి చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవడం. హబక్కు గ్రంథంలో మనకు అందరికీ తెలుసండి. ఆడ ఆయుధాలు ఏంటి చెప్పండి? గేలము. రెండోది ఏంటి చెప్పండి? ఉరి. మూడు ఏం చెప్పండి? వల. వల అంటే మనందరూ తెలుసు ఇంటర్నెట్కి సిక్కనోళ్ళు ఎవరు ఉన్నారా? ఇహలోక మాలిన్యము తనకు అంటుకోకుండా తను తాను ఎవరు కాపాడుకుంటారో వారు ధన్యులండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ వాక్యం మనం చెప్పేది ఏంటంటే 6వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకున్న ప్రకారంగా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఈరోజు చివరి వరకు కూడా కాదండి, మనం ఈరోజు వారం నిన్నటి వారమా? ఎందుకని ఆ మాట యోబు గ్రంథం రాయబడిందండి? మనము నిన్నటి వారమే, ఈరోజు ఇంకా పూర్తవలే, అయిందా? కాబట్టి మరొక దినం మనకి ఇవ్వబడదో లేదో తెలియదు. కాబట్టి దేవుడు ఎంతో మక్కువతో ప్రేమతో మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మొట్టమొదటిగా నువ్వు స్వతంత్రించుకోవాలి. ఆ ధన్యుడిగా మార్చబడాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది, వెంటనే చేయాల్సింది ఏంటంటే రక్షణ పొందాలి. ఏం చేయాలి చెప్పండి? యేసయ్యా, నేను పాపిని, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు, నీ సొంత బిడ్డగా నన్ను అంగీకరించుమనే టైం నీకు దొరకదో? మనకి ఇదే ఆఖరి రోజా, ఆఖరి క్షణమా చెప్పండి? దైవజన సుందరబాబు మాస్టర్ గారు మాకు ఎప్పుడు కూడా చెప్పింది ఏంటయ్యా అంటే, ఇదే ఆఖరి క్షణం అన్నట్టుగా జీవించమనేవారండి. ఎంత జాగ్రత్తగా ఆఖరి క్షణం అంటే చెప్పండి? మన సమయం ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి మన కాలగతులు ఎవరు వస్తువులు చెప్పండి? దేవుని వస్తువులు ఉన్నవి. కాబట్టి ప్రియులు, ఇక్కడ 6వ అధ్యాయము 1వ వచనం మనందరూ చదువుదాం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేము ఆయన తోడి, ఆయన మన కొరకు పని కూడా చేసేవాడుకుంటున్నాడు. మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను, చాలామంది బతుకున్నారంటే ఏంటి చెప్పండి? దేవుని మహాకృప. సాల్మన్ రాజు గారు ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు నీ మహాకృప అంటూ ఉంటారండి. మన ఈ లోకంలో బతకడానికి ఎవరికైనా ఉపయోగపడేవాడు వినండి. మనం ఏమంటే యథార్థం చెప్పండి, మనమే ఉపయోగం లేని వారం, నిష్ప్రయోజకులము. కానీ ఎందుకు దేవుడు సజీవంగా ఉంచుతున్నాడంటే కేవలం ఆయన యొక్క కృప. పౌలు గారితో ఏమన్నాడండి? నాకు ఈ సమస్య తీసే, ఈ లోటు తీసే అంటే ఏమన్నాడు? నా కృప నీకు, మనందరికీ సరిపోద్ది దేవుని కృప. దేవుని కృపను నిరర్ధకం చేసుకోకూడదు. మనం కృప ఎందుకు ఇవ్వబడిందంటే రక్షణ పొందడానికి. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? రక్షణ పొందకుండా నువ్వు రెండో మాట మాట్లాడితే అసలు నీకు టైం లేదు. దావీదు గారు ఏమంటే, నాకును మరణానికి ఎంత ఎడ ఉందంటండి? అడుగు మాత్రం. చెప్పండి, దావీదు గారు చెప్పాడండి ఆ మాట. నాకును మరణానికి అడుగు తీసే లోపలనే ఏమైపోతాడో తెలియనంత పరిస్థితులు వచ్చినాయి. అందుకనే ప్రియులారా, అక్కడ దేవుని కృపను మనం అందరూ ఏం చేసుకోకూడదు చెప్పండి? నీకు ఈరోజు దేవుడు ఇచ్చాడండి, మరి ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారో, ఎంతమంది వ్యర్థం చేసుకుంటున్నారో. కాబట్టి వ్యర్థమైన సమయాన్ని వ్యర్థం చేస్తే మన వ్యర్థులు అయిపోతాం. సమయాన్ని వృధా చేస్తే ఎవరు వ్యర్థులు అయిపోతాం చెప్పండి? సాతానుగాడి పేరు వ్యర్థుడు. అవన్నీ చూడడం మనకు ఇప్పుడు సమయం లేదు. సాతానుగాడి పేరేంటి చెప్పండి? వాడు వ్యర్థమైన వాడు. మనల్ని కూడా ఎలా మార్చేస్తారు? పాడైపోయిన వాళ్ళు ఇతరులను పాడు చేసినట్లుగా ఆ వ్యర్థుడు మనం జనుల మధ్య సంచరించే పరిస్థితి మనమే తెచ్చుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని కృపను మనం ఏం చేసుకోకూడదంటే వ్యర్థం పాడు చేసుకోకూడదు. కృప అంటూ ఉంటాం, కానీ చేసే పనులు మామూలుగా మన పనులు మనం చేసేస్తున్నాం. అది కరెక్ట్ కాదండి.
కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? రక్షణ పొందిన టైం ఎప్పుడు చెప్పండి? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ మాట ఎవరు కూడా మర్చిపోకూడదు. మనలో ఎవరన్నా ఇప్పటికైనా సరే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించబడిపోతే మరో క్షణం నీకు దక్కుదో తెలియదు. చాలామంది ఎందుకు నరకానికి వెళ్తున్నారు చెప్పండి? పాపాలు చేసి కాదండి, క్షమాపణ పొందక. ఏమా నరకానికి ఎందుకు వెళ్తున్నారు చాలామంది? దేవుడి దగ్గర ఆయన ఎవరినైనా క్షమిస్తాడు. దేవుడు క్షమించలేని వ్యక్తి ఎవరు ఉన్నారో చెప్పండి? కానీ ఎందుకు నరకానికి వెళ్తున్నారా అంటే, దేవుడు మన కొరకై ఎంతో ఎంతో త్యాగం చేసి ఆయన తన ప్రాణాన్నే దారబోసిన కారణం ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళకూడదు చెప్పండి? నిత్యమైన పాతాళానికి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, వారి యుగ సంబంధమైనటువంటి పొగ యుగములు కూడా లేచినని రాయబడింది. మన పగవారు కూడా అక్కడికి వెళ్ళడానికి మనం ఇష్టపడమండి. ధనవంతుడు అలా ఆ యొక్క పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఏమని బాధపడుతూ మొరపెడుతున్నాడు చెప్పండి? అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ప్రార్థన చేశాడో లేదో తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళి మొదలెట్టాడో చెప్పండి ప్రార్థనలు? ఇప్పుడు నరకానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇక ప్రార్థనలు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందండి? ఎప్పుడు వింటాడంట మన మొర? 2వ వచనం మొదటి భాగం చదవండి. అనుకూల సమయమందు నీ మొరనాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన ఎప్పుడు వినాలో అప్పుడే అంటాడండి. తలుపేసిన తర్వాత అయ్యా మాకు తలుపు తీయమంటే ఏమన్నాడండి? అక్రమం చేయవు, మీరెవరో నాకు తెలియదు. ఇప్పుడు మనందరి కొరకు స్వర్గద్వారాలు తెరవబడి అంటారు కొంతమంది. మనందరి కొరకు దేవుడు ఆయనే ఒక ద్వారంగా వచ్చి పరలోకానికి పోవు జీవ మార్గంగా మనందరి కొరకు పరలోక రాజ్యపు ద్వారాలు తెరిచాడు. ఆయన ఆ మార్గాలు మూసివేయక ముందే మనం చేసింది ఏంటి చెప్పండి? వెంటనే వాడ లోపలికి వెళ్ళిపోయినట్లుగా. ఇప్పుడు యేసుక్రీస్తులోకి వెళ్ళిపోవాలా, ఇక బయటే ఉండాలా? మనలో ఎంతమంది యేసుక్రీస్తులో ఉన్నాము చెప్పండి? మనలో ఎంతమంది నా యందు నిలిచియునుడి, అప్పుడు నేనును మీ యందు నిలిచి ఉంటానని చెప్పాడండి. మనం ముందు ఎవరిలోకి రావాలంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు కారా అని రాయబడింది వాక్యం. కాబట్టి ప్రియులారా, ఆయనలో మనలో ఆయన లేకపోతే సాతానుగాడు మన చోటుకి వెళ్ళలేడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం తీసిరోడ్ పేజీ నెంబర్ చెప్పండి. 579 పేజీ, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం ఆఖరి భాగం అండి. 17వ వచనం ఆఖరి భాగం. తాను ఏం చేస్తాడు చెప్పండి? చెరపట్టిన వారిని. సాతానుగాడు మనల్ని అందరూ ఏం చేస్తున్నాడు చెప్పండి? లోబర్చుకుంటున్నాడు, చెరపట్టుకుంటున్నాడు. పారిపోవన్నప్పుడు లోతు భార్య గారికి వెనక తిరిగే పని ఏముందండి? దేనికి పారిపోతున్నాడు చెప్పండి? మీ ప్రాణం దక్కించుకున్నట్లు. ప్రాణం దక్కితే చాలనుకున్నప్పుడు ఇంకెనక తిరిగి చూడాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన ప్రాణం కూడా కాదండి, మన ఆత్మ రక్షించుకోవడానికి పరుగులు తీయాలి. ఇంకెంత స్పీడ్గా పరుగులు తీయాలండి మనం? లోతు భార్య గారు, లోతు గారు ఆయన కుటుంబ సభ్యులందరూ ఏం కాపాడుకుంటూ పరుగులు తీశారు చెప్పండి? ప్రాణం. మరి మన ఆత్మలో రక్షించిన శక్తి కలిగినటువంటి ప్రభువుకి మనం ఎప్పటికప్పుడు సమర్పించుకుంటూ ఉండాలండి. ప్రభువా, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నారు. ఇద్దరు అన్నారు. ఎవరెవరు చెప్పండి? స్తెఫనొక ఆయన, యేసుక్రీస్తు ప్రభువారు కూడాను. అలాగనే మన ఆత్మలు కూడా దేవుడికి అప్పగించుకోవాలని లేఖన భాగంలో రాయబడింది. ఎప్పటికప్పుడు కూడా మన బాధ్యత ఏంటి అంటే, నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు ఎవరి చేతులు పెట్టుకోవాలి చెప్పండి? ప్రభు స్వాధీనంలో ఉంచాలి. లేకపోతే ఎవరు సరిపెట్టేస్తారు చెప్పండి? ఎందుకంటే సాతానుగాడు శక్తిమంతుడు, నువ్వు శక్తిమంతుడువా? సాతానుగాడు బహు యుక్తిపరుడు. ఆడు ఎలా పడిపోవడానికైతే బోడని ఎన్ని కారణాలతో పని లేదు. నిలబడటానికి తాను నిలుచుచున్నాడని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా అందుకని మనం ప్రార్థనకు వచ్చాం. ప్రతిరోజు కూడా మనం దేవుణ్ణి స్తుతించేది, ప్రార్థన చేసేది, వాక్యాన్ని ధ్యానించేది,
ఆయన ఇంటికి వచ్చేది ఇవన్నీ ఎందుకంటే పడిపోకుండా దేవుడి స్వాధీనంలో ఉండి ఆయన నీడలో దాగి ఉండడానికి. ఎందుకంటే సాతానుగాడు ఎప్పుడు లాగేస్తాడో తెలియదు మనం, అవునా కదా? ఆడు ఎక్కడ మనల్ని పాడు చేస్తాడో తెలియదు. ఇక్కడే ఉంటాం, ఊహల్లో కూడా పాడైపోయే పరిస్థితులు ఉంటాయి, చూపుల్లో కూడా పాడైపోతాం. అందుకనే ప్రియులారా, తాను చెరపట్టిన వారిని ఎక్కడికి వెళ్ళాడంటే నేడు మన నివాస స్థలం ఏంటి చెప్పండి? మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందు మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించాను. 16వ కీర్తనలో శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. మన కొరకు దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మన కొరకు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరు నుండి మరలా వచ్చిన ఆ యొద్ద నుండి మిమ్మను తీసుకొని పోదునని చెప్పినటువంటి దేవుడు. కాబట్టి ప్రియులారా, ఆ స్థలానికి వెళ్ళనీడంటండి. అపోస్తల కార్యములు అపోస్తల కార్యములో గనక మనం గమనించినట్లయితే ప్రియులారా, మొట్టమొదటి అధ్యాయం 24-25 వచనాలు. అపోస్తల కార్యం మొదటి అధ్యాయము 24-25 వచనాలు. ఇట్లని ప్రార్థన చేసిరి. ఎంతమంది హృదయాలు తెలిసాడు దేవుడు చెప్పండి? నా హృదయము నీ హృదయం, మనందరి హృదయాలు ఎవరు తెలుసు చెప్పండి? దేవుడు తెలుసు. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాంతరంగాన్ని పరిశోధించేవాడు. మన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడే అండి. కాబట్టి ఇక్కడ అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా తన చోటికి పోవుటకు యోధా ఏమైపోయాడు చెప్పండి? తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు, పరిచర్యనే కోల్పోయాడండి. అర్థమైందండి? మన జీవితంలో కూడా తప్పిపోయిన కుమారుడు చెప్పండి. మనందరం ఏమని చెప్పండి? అపవిత్రపరచబడినడు కుమార్తెలము. మనమే ఎవరికి అమ్మేసుకుంటున్నాం మనం అండి? సాతానుగాడికి ఆడేమో కొనుక్కోడండి, మనకి ఇస్తాడు. రోమపత్రికలో చూడండి ఒకసారి. ఆడేమో ఊరికినే, ప్రభా నేనేమో ఊరికినే కొన్నానా? యోబు గారి విషయంలో వెళ్ళి ఊరికినే కనుక ఏమన్నా కాపాడబడతాడు నువ్వు, వాడికి యోబుకి యోబు కుటుంబానికి యోబు కలిగిన సమస్తాన్ని చుట్టూ కంచేసావు కదా. ఇప్పుడు కంచిని దేవుడన్నా తీసేయాలి, నువ్వు మనం తీసేసుకోవాలి, అంతే కదండి? చెప్పండి. దేవుడు సాధ్యమైనంత వరకు ఎవరికి కంచి తీయడండి, కానీ ఎవరు తీసేసుకుంటారు? చూడండి ప్రియులారా, రోమాపత్రికలో గనక మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 14వ వచనం. రోమాపత్రిక 7:14. అయితే నేను పాపమునకు అమ్మబడి, లేకపోతే అవసరత అమ్ముకొని, దేనికి అమ్మేసుకుంటాం మళ్ళీ మనం? పాపానికి అమ్మేసుకుని ఎలా మారిపోతాం చెప్పండి? శరీర. మరి వాక్యం ఎలాంటిదంటండి? ధర్మశాస్త్రం ఎలాంటిది? ఆత్మ సంబంధమైంది. అందుకని ఎంత వాక్యం చెప్పినా ఎక్కదు చాలా మందికి. వాక్యం వింటారు, వాక్యం విన్న వాళ్ళకి 4 రకాల పొలాలతో పోల్చాడు, అవునా కదా? 4 రకాల స్వభావాలతో పోల్చాడు. ఏ నేలలు అంటుండే అవి? నీది ఏ నేల? నువ్వే నేల చెప్పండి? ఉత్సాహవంతం ఎవరు కావాలండి? 100 ఫలించే చెప్పండి. 100 దేవునికి ఇష్టమైన నిలిసే ఫలాలు ఫలించే సారవంతమైన ఫలం దేవుడికి కావాలి. మరి మనం అది మానేసి 3 కలిగి ఉంటాం. ఆ 3 ఏంటి చెప్పండి? కొంతమంది రాతి బండ హృదయం, చెట్లను గడ్డి రాళ్ళంటది పాస్టర్ గారు మాట. నాకు భయం వేస్తాడు ఆ మాట అన్నప్పుడు. ఏమండి? ఏ రాళ్ళు అని చెప్పండి? సజీవ రాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే ఏ రాళ్ళుగా మారిపోయారు? నిర్జీవమైన రాళ్ళు. మన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా క్రీస్తు అనే బండ అని రాయబడింది. ఆయన సజీవమైనటువంటి రాయి. ఆయన గురించి ఎన్నో ఆయన గురించి వర్ణించడానికి మన సమయం లేదు. అయితే ప్రియులారా, ఎక్కువ మంది తమ చోటికి వెళ్ళకుండా కోల్పోవడానికి దేనికి అమ్మేసుకుంటామంటే, ఒక ఆయన ఒక పూట కూడికి అమ్మేసుకున్నాడు. ఎన్ని పూటలు చెప్పండి? ఒకరోజా? ఒకే ఒక పూట భోజనానికి ఏం అమ్మేసుకున్నాడు చెప్పండి? జ్యేష్ఠత్వ హక్కు. అదే షడ్రక్, మేషకు, అబేద్నెగో, దానియేలు ప్రతిరోజు కూడా తినే ఆహారాన్ని కూడా వదులుకున్నారు. వాళ్ళు చూడడానికి ఎలా కాపాడారు చెప్పండి? సౌందర్యంగా, కళగా, మిగిలిన వాళ్ళందరికంటే మహాజ్ఞానులుగా. ఎన్నంతల శ్రేష్ఠులు చెప్పండి? 10 అంతల శ్రేష్ఠులుగా. ఎంతకాలం జాబులు చేశారు వాళ్ళు? ఏమండి?
ప్రభుత్వాలు 3 ప్రభుత్వాలు మారిపోయిన వీళ్ళ మట్టికి పదవులు అలాగే ఉండేయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మారిపోతే వాళ్ళకి అనుకూల వాళ్ళు పెట్టుకుని మిగిలిన వాళ్ళని దేంట్లో పెడుతున్నారు చెప్పండి. వాళ్ళు ఏదో కానీ అది పదం రాయబడి ఉంటుందండి. ఏ పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచుతారు చూడండి. పేపర్లో చదివి మర్చిపోయానండి నేను ఎక్కువసార్లు చదివి. అంతకుముందు ప్రభుత్వంలోనే పెద్ద భారీ ఉన్నతమైన పదవులు ఉండవాళ్ళు తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళని అటు ఇటు కాకుండా పోస్టింగ్ ఇవ్వకుండా అలాగా మీరు రిపోర్ట్ చేయండి అన్నట్టుగా ఏదో అలా పెట్టి ఉంచుతున్నారండి. కాబట్టి ప్రియులారా, కానీ దానియేలు గారు కానీ షడ్రక్ మేష్ అబేద్నెగోలు కానీ మధ్యలో ఈ బొమ్మకు మొక్కితే తప్ప మీరేం చేయబడతారు చెప్పండి. రాజుగారికి ఎంత కోపం వచ్చింది చెప్పండి? 7 అంతలకు కోపం. ఎంత ఉంది చెప్పండి? మామూలు రాజుగారి కోపానికే ఎవరు కూడా నిలవలేరు. ఎన్నంతల కోపం వచ్చింది చెప్పండి? రాజుగారికి అన్నంతల కోపం వచ్చింది. వీళ్ళు ఎంట్రీకి ఏమైనా అయిందని అని ఒక ఆయన చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కనీసము వాళ్ళ వాసన కూడా తగలేదంటండి వాళ్ళకి. చెప్పండి, మనకి ఎక్కడ చూసినా పాప వాసనే. ఏ వాసన చెప్పండి? ఇల్లు ఏ వాసనతో నింపబడాలి? ఇల్లు అత్తరు వాసనతో నిండెను. మనకి అరికాల్లో చూసినా నన్నెత్తులో చూసినా ఎక్కడ చూసినా పాప స్మెల్ ఎంత ఇష్టమో మనకి. ఏ స్మెల్ ఇష్టం చెప్పండి? వాక్యపు స్మెల్ అయితే మనకి ఇష్టం ఉండదు, కానీ ఆత్మీయమైనటువంటి వాసన మనకి ఇష్టం. ఇంపైన సువాసన ఆగ్రాణించి నోవహు గారు బలి అర్పించినప్పుడు దేవుడు గురించి ఏం రాయబడిందంటే ఇంపైన సువాసనను ఆగ్రాణించి. తండ్రి తన బిడ్డ వాసన చూసి ఇదిగో నా కుమారుని వాసన సువాసన. చూడండి ఆ మాట ఒకసారి. కంపు కొడతారండి మనోళ్ళు. ఏం కొడతారు చెప్పండి? సెంట కంపులు కవర్ చేసుకోవడానికి ఏం కొట్టుకొస్తున్నామని చెప్పండి? అది మన పరిస్థితి. అయినా కానీ క్షణంలోనే తారుమారు అయిపోద్ది. వాక్యంలో గనక గమనించినట్లయితే ప్రియులారా, 27వ అధ్యాయము 28వ వచనం అండి. 27 ఆదికాండం 27 అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి. ఏమండి, వస్త్రాల వాసన చూడటం ఏంటండి? కుక్కల వాసన చూసినట్టు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని. ఆ వస్త్రాల గురించి మనది రక్షణ వస్త్రము. పెండ్లి వస్త్రం లేకుండా నా కుమారుడా, నా స్నేహితుడా పెండ్లి వస్త్రం లేకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చల్లే వచ్చాడులే అని రాజీ పడ్డాడు. బయటికి వెళ్ళిపోతూసేమన్నాడండి? రాజీ పడ్డాడు దేవుడు. ఎంతవరకు రాజీ? రక్షణ వరకే రాజీ అండి. రక్షణ కొరకు ఎంతైనా రాజీ పడతాడు. తర్వాత యాత్రా జీవితం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? దేవుడు వచ్చే వరకు నన్ను తీసేసుకునే వరకు నేనే నువ్వే మనల్ని ఎవరైనా సరే కడ వరకు కూడా జయించువారు ఎవరు కావాలి చెప్పండి? దేవుడికి. పడిపోతున్న ప్రభు, చెడిపోతున్న ప్రభు ఒకప్పుడు. ఇప్పుడు ఎవరు రక్షణ, సొంత రక్షణ వారు ఏం చేయాలంటే కొనసాగింపు చేసుకోవాలి, కాపాడుకోవాలి, నిలబడాలి. నీకు సహాయం చేయడానికి ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు ఏసేవు గారు తిండి విషయంలో ఎన్నిసార్లు కక్కుతుపడ్డారు చెప్పండి? ఒక్కసారి. ఏం పోయింది? మనం పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం, పరలోకమందు వ్రాయబడిన నమోదు చేయబడిన జ్యేష్ఠుల సంఘం మనం. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం కాపాడుకోవాలి. ఇక్కడ ఇదిగో నా కుమారుని దుర్వాసన సువాసన. మనం అందరూ ఎవరు కుమార్తెలు? ఇప్పుడు దేవుడు మన గురించి మాట చెప్పగలడా? ఇదిగో నా కుమారుని సువాసన. మీ పిల్లోడు మమ్మీ లేదా అమ్మ నాన్నని ఎక్కడో బోర్డు ఎక్కువ మంది జనాలు పిలిచినా కానీ నీకు అర్థమైపోతా? వాళ్ళు సంతోషించినా వాళ్ళ దుఃఖపడిన ఏడ్చినా కానీ మన కూరిన అర్థమైపోద్ది. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన సేని సువాసన వలె ఉన్నది. అలాంటి వాళ్ళకి ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును
ద్రాక్ష రసం ఎవరు అనుగ్రహిస్తారు చెప్పండి? భూ సంబంధమైన ఏ ఆశీర్వాదం కోల్పోవండి మనం. పర సంబంధమైన ఏ ఆశీర్వాదాన్ని కూడా మనము పోగొట్టుకోం. మళ్ళీ ఎవరు ఆశీర్వదిస్తారు చెప్పండి? దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఏమేంటి చెప్పండి ఇక్కడ? విస్తారం, ఆకాశం మంచు, భూసారము, భూమి మీద ఉన్న ప్రతి సారాన్ని కూడా నువ్వు అనిపించేలా చేస్తాడు దేవుడు. సారవంతమైనటువంటి నేల. ఎరుకో ప్రాంతం ఎలా ఉందని చూడడానికి నా ఏలినవాడ నీ దృష్టికి రమ్యంగా కనబడుతుందని నువ్వు ఎరుగుదువు, కానీ అది ఎలాంటి చెప్పండి? నిర్జీవమైంది, సారము లేదు. ఎందుకంటే నీళ్లు మంచి కాదు. ఏ మంచి కాదు చెప్పండి? అయితే అక్కడ పిండి వేసి ఆ నీళ్లు బాగు చేసినట్లుగా మన జీవితంలో కూడా నిర్జీవమైనటువంటి స్థలంగా, నిస్సారవంతమైన జీవితం కలిగిన మనల్ని సారవంతంగా, పచ్చగా, వికసించేవారుగా, ఫలించేవారుగా, భూమి మీదైనా పరలోక రాజ్యం. ఇక్కడ రెండు రాయబండి లేదు చెప్పండి. మన దేవునికి ఎంత సువాసనగా ఉంటామో, ఇంపైన సువాసన. మన పైనున్న వాటిని వెతకాలండి. వేటిని వెతకాలి చెప్పండి? దుర్గంధం రాకూడదు మన నుండి. మనం చేసే అపవిత్రమైన కార్యాలే ఏ వాసన, ఏ స్మెల్ వస్తాయి చెప్పండి? మనం చేసే యోగ్యమైన కార్యాలే సుగంధంగా, సువాసనగా. మనము పరమగీతాల్లో చూసినట్లయితే ఒక మాట చూద్దాం. పరమగీతాలు 4వ అధ్యాయం అండి, చూడండి ఒకసారి. 565వ పేజీ పరమగీతములు 4వ అధ్యాయము 16వ చదువుదామండి. 4:16. ఉత్తర వాయువు ఏ తెంచుము, దక్షిణ వాయువు వేం చేయుము, నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేం చేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించు. మనం ఎవరన్నా ఈ వాసన వచ్చిందనుకో మన నుండి, అప్పుడు వాయువుని ఇసరమంటామో ఎవరు కనబడకుండా చూసి ట్రై చేస్తాం చెప్పండి? ఎవరికి తెలియని రీతిలో మెయింటైన్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, ఉత్తరం నుండి అయినా దక్షిణం ఏ వాయువు అయినా ఎక్కువగా గాలి ఆ సువాసనని ఇంకా వ్యాపింపజేయమని అన్నట్లుగా ఉండాలని మన జీవితం. కాబట్టి ఈ అధ్యాయంలో ఎన్నో విషయాలు ఉంటాయండి. ఆ యొక్క ఇంపైన ఆ సువాసన. 11వ వచనంలో నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఉద్యానవనములో నుండి మనం చూడండి, కొన్ని ప్రత్యేకంగా సువాసన కొరకే కొన్ని మొక్కలు నాటుకుంటాం, అవునా కదా? అలాగనే మనల్ని భూమి మీద నాటింది ఎందుకంటే ఆయనకి సువాసనగా ఉండడానికి, పరిమళ వాసనగా ఉండడానికి. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ మన జీవితంలో పొందాలంటే రక్షణ, యేసు ప్రభువు రక్తము మనల్ని కడుగుడు ద్వారా ఏం జరిగిద్దంటే మనలో ఉన్న దుర్గంధము, దుర్వాసన ఇవన్నీ కూడా దేవుని రక్తం శుద్ధీకరించి మనల్ని నూతనపరుస్తుంది. అందుకనే ప్రియులారా, మనం రక్షించబడ్డామా లేదన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకోండి. తిమోతి రాసిన పత్రికలో మరోసారి రండి. తిమోతికి రాసినటువంటి పత్రికలో దేవుడి కోరిక ఏంటో చూసుకుంటున్నామండి మనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అండి. ఆయన మనుషుల్లో కొంతమంది కాదండి, అందరూ రక్షణ పొంది, రెండోది ప్రాముఖ్యమైందండి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చ అంటే ఏంటి చెప్పండి? కోరిక. ఇచ్చయించుచున్నాడు. దేవుడు తన కోరికను మనకు బయలుపరుస్తున్నాడు. ఏమని? ఆయన కొరక, మన కొరకండి. కోరిక కూడా మన క్షేమము, మన భద్రత, రక్షణ పొందాలి. రెండోది ఏంటి చెప్పండి? సత్యం అంటే ఎవరు చెప్పండి? నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాడు. నీ వాక్య సారాంశము సత్యము. చెప్పండి, వాక్యమే అని చెప్పండి, సత్యము. వాక్యాన్ని మనము అనుభవపూర్వకంగా ఎరగాలి. యేసు ప్రభువారు నీకు తెలుసా అంటే తెలుసా? ఎలా తెలుసు? ఆయన స్నేహితుడిగా తెలుసా నీకు? ఆయన నీకు యజమానుడిగా నీకు తెలుసా?
యేసుక్రీస్తు అందరికీ మరి నీకు రక్షకుడు కూడా. కాబట్టి ప్రియులారు, యేసేనా రక్షకుడు. చెప్పండి, యేసేనా రక్షకుడు. ఈ అనుభవం మనకు కలిగి ఉండాలండి. రక్షణ పొందాలి. రెండోది ఏంటంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. ఈ రెండు కలిగి ఉండాలండి. సత్యాన్ని నేర్చుకోవడం అనేది అంత సామాన్య విషయం కాదు. అది ఆయనే మనకు నేర్పించాలి. ఎవరు నేర్పించాలి చెప్పండి? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద ఏం చేయమంటారు చెప్పండి? నేర్చుకున్నాడు. ఆయన మన మంచి గురువు గారు. మనం అందరూ ఎవరి దగ్గర నేర్చుకోవాలి చెప్పండి? ఎంతవరకు నేర్చుకోవాలి? ప్రభువుని ఎరగాలంటే మన జీవితకాలం కూడాను సరిపోదు. కాబట్టి ఆ పౌలు గారు ఏం కోరుకున్నాడంటే ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఫిలిప్పీ పత్రికలో ఎవరిని ఎరగాలంటే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఆయనకు అప్పటికి కూడా ఇంకా అర్థం కాలేదు అంటున్నాడండి ఆయన. కాబట్టి యేసుక్రీస్తుని మనం ఎరుగుదుమా? ఎలా ఎరుగుదుమండి? మా మట్టుకు మేము విని ఎరిగి ఉన్నామన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరీ స్త్రీ ఆ ప్రాంతానికి వెళ్ళి యేసు ప్రభు వారు నన్ను మార్చాడు, మిమ్మల్ని కూడా మారుస్తారన్నప్పుడు ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు వచ్చి విని మా మట్టుకు మేము విని నిజముగా లోకరక్షకుడు తెలుసుకున్నాం, నమ్ముచున్నాం. నువ్వు వాళ్ళకి ఎరుగుదువా? ఆయన రక్షకుడు అనే పేరుకి మట్టుకు అంటున్నాం, కానీ నువ్వు రక్షణ పొందలేదు అనుకోండి, అట్నుండి అట్టే మన సమయం అయిపోతే పరిస్థితి ఏం చెప్పండి? ఎరిగి కూడా నశించిపోవడం ఎంత ప్రమాదం అండి. ఇప్పుడు ఈ దినాల్లో మనం ఎలా మోసపోతున్నాం అంటే తెలియక కాదండి, ఎరగక చెప్పండి. ఎరిగి తెలిసే మనకు బోర్డంత టైం ఉందనుకుని ఆయన్ని మన హృదయంలో చేర్చుకోక, ఇప్పుడు పరలోక రాజ్యంలో నువ్వు వెళ్ళిపోయి అక్కడ కూర్చోవాలంటే నువ్వు దేవుడికి అవకాశం ఇవ్వాలి కదా. దేవుడికి మనం ఎక్కడ చోటు ఇవ్వాలి చెప్పండి అమ్మా? చెప్పండి. దేవుడికే నీ హృదయంలో చోటు ఇవ్వా, నీ జీవితంలో చోటు ఇవ్వా, నీ కుటుంబంలో చోటు ఇవ్వా. కానీ నీకు ఎక్కడ చోటు ఇవ్వాలంట? ఎంత విస్తారమైన చోటు అంట, మామూలు చోటు కూడా కాదు మనం అడిగేది. ఎక్కడ నువ్వు ఎంత సమయం ఇస్తావో, నువ్వు ఎంత చోటు ఇస్తావో. అందుకనే స్థలమీయుడి ఏం రాయబడి చెప్పండి? దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించేటప్పుడు వాడు మీ వద్ద నుండి దేవునికి లోబడి ఉండి అని కూడా రాయబడి ఉంటుందండి. అంతేకాకుండా రోమాపత్రిలో మరియు వారు తమ మనస్సులో ఆయనకి సోటియ నొల్లకపోయిరు గనుక మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనాను స్థలం లేదు, సత్రంలో కూడా ఆయనకి చోటు లేదు. మరి ఎక్కడ చోటు ఇవ్వాలండి? 132వ కీర్తన 132వ కీర్తన 522 మనమందరం కూడా ఇలాంటి మంచి తీర్మానం చేసుకోవాలండి. 132వ కీర్తన 3వ వచనం. 132వ కీర్తన 3వ వచనం. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసాను ఎట్లనగా. ఎవరు స్థలం చూడాలంటండి? ఇది కావాలండి. దేవుడికి మనం చోటు చూడాలండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధమైన స్థలమును నిర్మింపవలెనని ప్రభు వారు కోరుకున్నాడండి. ఎవరెవరు నివసించాలి చెప్పండి? భూమి మీద మనందరి పని ఏంటంటే దేవుడు నీతో, నీలో, నీ యందు, నీ కుటుంబంలో, నువ్వు వెళ్ళే సంఘంలో, నీ సమస్తమైన విషయాల్లో కూడా ఉండాలని కోరుకున్నాడండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఆయన వారితో కాపురమును, ఆయన తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండునని రాయబడింది. అలాంటి అవకాశం ఎక్కడుండగా మనమిస్తే నావన్నీయు నీవి, నీవియు నావి. అది ఇప్పుడు ఇక్కడ ఉండగానే నువ్వు ఎన్ని ఆయనకి ఇచ్చావో, ఎంతగా ఆయన కొరకున్నావో, నీ జీవితంలో ఎంతగా ఆయనకి అవకాశం ఉందో దాన్ని బట్టి నిత్యత్వంలో మనకి ప్రతిఫలం. కాబట్టి ప్రియులారు, ఇక్కడ 3వ వచనంలో ఎట్లనగా యెహోవాకు నేను ఒక యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు నా నివాస స్థానమైన గుడారం నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పల కునిగిపాటు రానియన నేను. అది ఎప్రాతాలో ఉన్నదని మేము వింటిమి. యాయీరు పొలంలో అది దొరికెను. ఆయన నివాస స్థలమునకు పోవుదాము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలి పడదాం రండి. 8వ వచనం అందరూ చదువుదాం. యెహోవా
లెమ్ము, నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో, ఆయన విశ్రాంతి స్థలము మన యొక్క మనసేనండి. మన మనసులో ఎవరు చోటే వాళ్ళు చెప్పండి? ప్రభు ఆత్మపూర్ణులైనడి, దేవుని ఆత్మతో నింపబడాలి మనం. దేవుడు ఇప్పుడు కొంతమంది పిల్లలు బయటికి వెళ్తే తల్లిదండ్రులు నిద్రపడదండి. ఎట్నుండి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చేస్తాడో, ఏమైపోద్దో, ఈ టెన్షన్లు ఎక్కువైపోయినాయి. కానీ ఇక్కడ నీ విశ్రాంతి స్థలంలో ప్రశాంతంగా మన ప్రభువారు మనతో ఉండగలగాలంట. అప్పుడు నిత్యమైన విశ్రాంతి మనకేంటి చెప్పండి? నిత్యమైన ప్రశాంతత దేవుడిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ అమూల్యమైన రక్షణ పొందాను అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువారిని నా జీవితంలో చేర్చుకున్నాను. ఆయన మానవుణ్ణి తయారు చేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నాడు లేదా? ఎన్నో దినం చెప్పండి. కారణం ఏంటంటే, నా కొడుకు ఉండాలి, నా కొడుకు చూసుకుంటాడు అన్నట్టుగా ధీమా. మనమేం మొత్తం రివర్స్ చేసేసాం దాన్ని. ఇప్పుడు దేవుని ఆత్మ జలముల పైన ఏమైపోతుంది చెప్పండి? అల్లాడిపోతుంది. ఇప్పుడు ఇంక మరీ ఎక్కువ ఏడిపిస్తున్నాం మనం. ఎవరు ఏడిపిస్తున్నారండి? ఈ రోజుకి కూడా దేవుడు యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ రాజ్యంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును అనే సంఖ్యాకాండంలో 14 రాయబడిన ప్రకారంగా ఆయన మన యందు ఆనందించేది పోయి ఎప్పుడు ఏడుతువే కదండి. దేవుడు ఈ రోజు కూడాను దుఃఖపడతా ఉన్నాడు. అయ్యో, నా కుమారుడు, నా కుమార్తె పైకి మాత్రం మంచి భక్తులాగా పడతాం మనం. మన ఆంతర్యం ఎవరు చూస్తున్నారు చెప్పండి? అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా. తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న పరిచర్య అండి. తప్పిపోయి పోగొట్టుకున్న పరిచర్య. మనం తప్పిపోయి పోగొట్టుకుంటాం తప్ప దేవుడేమీ తప్పించడండి. నన్ను గణపరచు వారిని నన్ను తృణీకరించువారు. ఇప్పుడు మనము గనక దేవుని తృణీకరిస్తే, మనం గనక దేవుని నిర్లక్ష్యం చేస్తే, ఎక్కువగా మనం నిర్లక్ష్యం చేసేది ఎవరిని చెప్పండి? సృష్టినా, సృష్టికర్తనా, నిద్రనా? ఏమండి? ఎక్కువగా ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నాం మనం? మన దేవుణ్ణి, మన సృష్టికర్త. అందుకని నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు గుర్తుంచుకో. ఆయన్ని, మన ప్రభువునండి మనం మర్చిపోయేది. నేను ఎల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువును ఉంచుకొని ఉన్నాను అన్నాడు ఒక భక్తుడు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనం గమనించినట్లయితే మనము మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందవలని ఆయన కోరుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆయన మన కొరకై బలి అయిపోయాడండి. ఆయన రక్షణ మనకి సిద్ధంగా ఉంది. అయితే చాలామంది విన్నారు తప్ప మారు మనసు పొందట్లేదండి. అందుకని యేసు ప్రభు వారు మొట్టమొదటిగా నోరు తెరిచి రెండో మాట అండి, మొట్టమొదటిగా నీతి యావత్తు ఎలాగూ కానిమ్మని అన్నాడు. ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఏ మాటతో ప్రారంభించాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం అండి. అప్పటి నుండి యేసు సమీపించిందని చెప్పండి. మనకు పరలోక అందనంత దూరంలో ఉన్నటువంటి సందమామని ఎక్కడ చూపిస్తారండి? తల్లులు పిల్లలకి ఆడకున్నంత జ్ఞానం కూడా లేదు మనకి. అరచేతిలో ఏదో అన్నట్టుగా చూపిస్తూ ఉంటారండి. అద్దోడు చూపించి ఇదిగో చంద్రుడు అని చూపించినట్టుగా అంతకంటే అందుబాటులో తీసుకొచ్చాడండి. ఆయనే పరలోకం అండి. ఆయన ఉండకాడే పరలోకం. చాలామంది హృదయాలు, చాలామంది కుటుంబాలు, చాలా ప్రాంతాలు, చాలా సంఘాలు దేవుడు లేడు కాబట్టి వారు చిన్నపాటి నరకాలుగా ఉండారు వారి జీవితాలు. ఎక్కడ ప్రభు ఉంటారో అదే పరలోక రాజ్యం. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు దేవదూతలు చెప్పిన సంతోషకరమైన వార్త అని చెప్పినాయా, దుర్వార్త అని చెప్పినాయని చెప్పండి? ఎంతమందికి? ఇదిగో ప్రజలందరికీ కలగబోబు మహా సంతోషకరమైన శుభవర్తమానం అంట. ఏ వర్తమానం చెప్పండి? ఈ రక్షకుడు మన కొరకు అందుబాటులో రావడమే నిజమైన సువార్త అండి. దీనికంటే మంచి వార్త ప్రపంచానికి ఏదైనా ఉందండి? సృష్టికర్త అయిన దేవుడే నిన్ను రక్షించడానికి నీకు అందుబాటులోకి వచ్చాడు. ఎందుకని ఇక్కడ ఆయన వత్త ఏం తీసుకొచ్చాడు చెప్పండి? పరలోక రాజ్యము. అది మరలా అందనంత దూరం క్రితమే మనం చేయాల్సింది ఏంటంటే అందిపుచ్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి?
ఆ, దేవుడు మనకు అందుబాటులో, ఆయన మీకు సమీపంలో ఉండగానే, ఆయన మనకు అందుబాటులో ఉండగానే మనం ఏం చేయాలంటే యెషయా గ్రంథము ఒకసారి రండి, 55 యెషయా గ్రంథము 55వ అధ్యాయం. ఇప్పుడు రక్షణ మీకు మరి సమీపంగా ఉందని రాయబడి ఉంటుందండి. 616వ పేజీ యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు ఎవరు దొరుకుతారండి మనకి? అంటే దేవుడు ఏమన్నా అస్సలు విలువ లేనిది ఎవరు చెప్పడం మన జీవితంలో? ఏమంటే యేసు ప్రభు వారు ఎలా కాపాడుతున్నాడండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఉంటుందండి ఆయన గురించి. మనుషులు చూడనొల్లని వాడుగాను, సురూపమైనను స్వగసైనను లేక మనుషులందరూ విసర్జించబడే వ్యక్తిగా ఉన్నాడు. అసలు అందరూ కోరుకోవాల్సింది యేసు ప్రభువారినండి. మనకి బతికున్న ప్రతి ఒక్కరికి కూడా యవ్వన స్వాతంత్ర్యం మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. మనకి ఆయన అందుబాటులో ఉన్న ఆయన్ని మనము పూర్తిగా ఆస్వాదించాలి. అందుకని నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుదనని చెప్పాడు. అందుకని ఇక్కడ వాక్యం మనకు చెప్పేది ఏంటంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చూసుకున్న ప్రకారంగా, యెహోవా మీకు ఇప్పుడు ఏ కాలమై అంటే ఆయన మనకి దొరుకుతున్న కాలము. ఎంత అందుబాటులోకి వచ్చాడంటే చెప్పలేమండి. మహాకాశంలో పట్టజాలనంత దేవుడు ఎంత తక్కువ అయిపోయాడంటే మన హృదయంలో పడతాడంట ఆయన. ఎక్కడ పడతాడు చెప్పండి? అంటే ఎంత అసలు మనకంటే కూడా ఎక్కువ తగ్గి రిక్తుడు ఏంటి చెప్పండి? ఎంటీ అని అర్థం అండి. రిక్తుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? పూర్తిగా ఖాళీ చేసేసుకున్నాడు. ఎందుకు? మనల్ని నింపడానికి, గొర్రెలకు జీవం కలగడానికి. అది ఏం మాట్లాడతలేదండి, ఇక్కడే ఉన్నారు అందరూ. గొర్రెలకు జీవం కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి నేను దిగి వచ్చి ఉన్నానని చెప్పాడండి. కాబట్టి ప్రియులారు, ఇప్పుడు మనకి ఎవరు అందుబాటులో ఉన్నారు చెప్పండి? ఎంత అందుబాటులో ఉన్నాడో ఆయన దొరకని కాలం రాబోతుంది. మన సమయం ఉండగానే, ఇప్పుడు నోవహ్ గారి కాలంలో ఓడ కడతాక రమ్మని ఎవరైనా పిలిచారండి? వాళ్ళు మొత్తం అన్నీ వాళ్ళే జరిపోయి అవకాశం ఇచ్చినట్టుగా పిలిస్తే అసలు ఒక్కడు కూడా, ఈయన అత్తమామలు రాలేదు చెప్పండి. వాళ్ళందరికీ అత్తమామలు ఉన్నారు కదండి, అమ్మ నాన్నలు ఉన్నారు. అసలు ఎవరు కూడా మెంటలెక్కింది పిచ్చోళ్ళు. జలప్రళయం వచ్చేద్దంట, మమ్మల్ని అందరూ ముంచేద్దంట, ఏళ్ళ మట్టిగా కాపాడబడతారంట. వాళ్ళు వెళ్ళి లోన కూర్చున్న తర్వాత వారం రోజులు అవకాశం ఇచ్చాడండి. చెక్ చేస్తా కన్నా వెళ్ళలేదు ఒకళ్ళు కూడా. చూడండి ఎంతో ఘోరము. మేమే సేఫ్టీ జోన్లో అక్కడ ఏం రాయబడిందండి? ఇల్లు కట్టుకుంటున్నారంట. ఏం మంచి పనులు చెడ్డ పనులు అండి అవన్నీ? మంచి పనులండి. ఎక్సలెంట్ పర్సన్, అందరూ మెచ్చుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. పొలం కొనుక్కున్నావా, ఓకే. ఇల్లు కట్టుకున్నాడా, ఇంకేం చెప్పండి? అక్కడ వ్యవసాయం, ఇంకేం చెప్పండి? నారులు నాడుచు, పెండ్లికి ఇచ్చుచు, పెండ్లికి ఇవ్వబడుచు. మంచి పనులేనండి అవన్నీ కూడా. కానీ అవి బతుకుంటే పని చేస్తాయి. ఎప్పుడు మరి పని చేస్తాయి చెప్పండి? మరి చచ్చిపోతే? మన దేవుడు చెప్పేది ఏంటంటే బతుకుండగా మేము మేలు పొందాలంట. భూసారము ఆకాశం మంచు చెప్పండి. భూసారము ఆకాశం మంచు, ఇహలోకములోను నిత్యత్వంలోను, ఇప్పటి జీవంలోను రాబో జీవంలోను. మనం ఏదో మిగిలిన వాళ్ళందరూ కూడాను ఆ చదువుకున్న దినాల్లో, ఇప్పుడు మనకు చదువుకున్న కొంతమంది ఉన్నారు కాబట్టి అర్థమైందండి. చదువు పూర్తయ్యేంత వరకు కూడాను ఆ గేదెలు కాసుకున్న వాళ్ళు మంచి ఫ్రీగా ఉన్నట్టు కనబడదు మనకి. మనమే జైల్లో పెట్టినట్లు, మనకేదో హాస్టల్లో పెడితే ఎలా కనపడదు చెప్పండి మనకి? అది మహా నరక కోపంలా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత వానలు వచ్చినా వెళ్తానే ఉండాలి చెప్పండి, ఎండ వేసినా వెళ్తానే ఉండాలి. ఇక సెలవు పెట్టుకుంటే ఆ రోజు ముద్ద ఉండదు. మరి ఈ వ్యక్తికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఎలా ఉండదు చెప్పండి? ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా పెన్షన్లే చెప్పండి. అలా అంటే అర్థం అవడానికి ఏ ప్రభుత్వం ఉండదు ఊడిపోద్దో తెలియని ఇక్కడే ఎంత గ్యారంటీ ఉంటే, మరి దేవుడు ఏమంటున్నాడండి? ఇహలోకంలోను నిత్యత్వంలోను. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనకి ఎవరు అందుబాటులోకి వచ్చారా అంటే చెప్పండి? రక్షకుడు దేవుడే నీకు అందుబాటులోకి వచ్చాడు. ఆయన్ని పూర్తిగా ఎక్కడ తెచ్చుకోవాలి చెప్పండి? మనం అప్పుడప్పుడు ఆత్మ వచ్చిందని ఎగురుతూ ఉంటారు. మరి మిగిలినప్పుడు దురాత్మ ఉంటాయి వాళ్ళలో. మీరు పరిశుద్ధాత్మ, అపోస్తలుల 2వ అధ్యాయంలో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని
పొందుతారు. అప్పుడప్పుడు పోగొట్టుకుని మరలా రా ప్రభువా, ఇది కుదరదండి. పరిశుద్ధాత్ముడు ఒకసారి మనలోకి వచ్చిన తర్వాత మనం వదిలిపెట్టి వెళ్ళకూడదు. అలాగే సౌలు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు లేదా? వదిలిపెట్టి వెళ్తే ఏమొచ్చాయని? అలాగా మళ్ళీ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను వదలకూడదు. ప్రభువా నన్ను విడనాడొద్దు ప్రభువా, నన్ను దాటిపోవద్దు ప్రభు అని మనం ఎవరిని వేడుకోవాలి చెప్పండి? ఆయన ఎప్పుడు కూడా నిన్ను ఎవరు వదిలిపెట్టి వెళ్ళినా పర్లేదు, కానీ ఎవరు వదిలిపెట్టకూడదు చెప్పండి? ఆయన ఎప్పుడూ కూడాను నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనీ అన్నాడు. ఆశీర్వదించదు, వదిలితే ఆయన వదిలితే వదిలేసాడేమో. మరి మనం అసలు ఎన్నడూ కూడా మన ప్రభు పాదాన్ని వదలకూడదు. ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళేలా మనం హెచ్కేల్ గ్రంథంలో మన హే కృత్యాలు కనుక చేస్తాను మనల్ని వదిలేస్తాడంటే అది అటువంటి జీవితం మనం ఉండకూడదు. అందుకని ఇక్కడ 6వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెదకుడి. ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? సమీపములో ఉండగా ఆయనను వేడుకోవాలి. కాబట్టి ప్రియులారా, భక్తిహీనులు తన మార్గం నడవలను, దుష్టులు 7వ వచనం, దుష్టులు తమ తలంపులు మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. మన దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. పాపం చేయడం కాదండి, క్షమాపణ పొందకుండా రోజు నువ్వు గడపకూడదు, రోజు ముగించకూడదు. వెంటనే ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో క్షమాపణ వేరుకుని సరి చేయించుకోవాలి. లేకపోతే మట్టికి అట్టుండేటి ఇటుపోతాం చెప్పండి. మనం తమ చోటికి ఇప్పుడు ఇస్కరియోతు యోధా గారు, ఇప్పుడు పేతురు గారు కూడా అబద్ధం ఆడాడు లేదా? ఎన్నిసార్లు? అసలు ఆయనే నాకు తెలవదని బొంకాడండి. తర్వాత ఆయనంత పశ్చాత్తాపడిన వ్యక్తి ఎవరు లేరు. ఇస్కరియోతు యోధా గారు కూడాను కొన్నే సరి చేసుకున్నాడు. ఇసురు కొట్టాడండి. ఏటిని? ఆ వెండి నాణ్యం ఇసురు కొట్టాడు. అట్లేమని తీసుకుని వెళ్ళలే. తర్వాత ప్రభు పాదాలు పట్టుకోవటం మానేసి ఏం చేశాడు చెప్పండి? ఊరిపోసుకుని చచ్చిపోయాడు. అది ఆయనలో ఉన్నట్టు పొరపాటు. అందుకనే తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్య. మరి పేతురు గారికి మరలా ఇచ్చిన ఆయన ఈయనకి ఇవ్వడండి. అయితే ఈయన కోల్పోయాడు. కాబట్టి రక్షణ అనేది అందరికీ అందుబాటులో ఉంది. కోల్పోతే మనం ఏం చేయలేం. కడ వరకు ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఆయన అందుబాటులో ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, దొరుకుతున్నాడు, అతి సమీపంలో ఉన్నాడు. రక్షణ పొందడానికి ఏదైనా సమయం, అనుకూలమైన సమయం ఈ క్షణమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుని మనం పూర్తిగా స్వతంత్రించుకోవాలి. కాబట్టి లూకాసు వార్తలో మనం చూసుకున్న ప్రకారంగా 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయం, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆఖరిగా మాట చూసుకుని మనం ముగించుకుంటామండి. సమయం మరి ఎంత చూసుకున్నా వాక్యం తరిగిద్దండి, ఇంకా పెరిగిద్ది తప్ప తరగదు. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం నుండి 36 వరకు చదువుకుని ముగించుకుంటాం. లూకాసు వార్త 20 అందరూ చేయండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 34 నుండి 36 వరకు చదువుకుని ముగించుకుంటాం. ఎవరి హృదయాలు చెప్పండి? ఎవరికి చెందాల్సిన హృదయం ఆ హృదయం పాడు చేసుకోకూడదు. మన హృదయం ఎవరు చెందిందండి? దేవునికి నివాసయోగ్యమైన స్థలం. ఎందుకంటే మోసం చేసే హృదయాన్ని బాగు చేసుకున్నాడు దేవుడు. అవునా కదా? మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను ఎలా మారిపోతాయి అంటండి? మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా. మన విషయం జాగ్రత్త పడమండి, ఇతరుల విషయం జాగ్రత్తలు పడుతుంటాం. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అంతటా నివసించి వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఇప్పుడు వరదలు ఎక్కడెక్కడ ఉంటున్నాయని చెప్పండి. ప్రస్తుతం మనకు అందుబాటులో విజయవాడ, ఖమ్మం. ఇక్కడ బాగానే ఉన్నాం కాబట్టి మనం రాయల్టీగా ఉన్నాం. కానీ ఇది అలా కాదంటండి, భూమి మీద ఉన్న అందరం ఒకేసారి వచ్చేద్దంటండి. కాబట్టి ఆ దినము చూడండి 35, ఆ దినము భూమి అంతటా నివసించి వారందరి మీదకి అకస్మాత్తుగా
అకస్మాత్ యాక్సిడెంటలీ అంటూ ఉంటారండి. ఊహించని రీతిలో వచ్చేద్ది దేవుడు రాకడ. అప్పుడు అయ్యో 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 అని అప్పుడు సరి చేసుకుంటారు మనోళ్ళు. అప్పటికప్పుడు సరి చేసుకుంటానికి అవకాశం లేదనేదే బుద్ధి లేని కనికల విషయం దేవుడు రాశాడండి. సర్వసిద్ధం మరి ఎలా ఉండాలి చెప్పండి? సిద్ధులలో నూనెతో సర్వసిద్ధంగా ఉంటేనే లోపలికి వెళ్ళే వరకు వెలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, తర్వాత 35వ వచనం, ఆ దినమున భూమి అంతటా నివసించు వారందరి మీద అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు చెప్పండి? నేను, నా కుటుంబం, మనందరం జరగబోవు వీటి నెలను తప్పించుకొని. తప్పించేది ఎవరు చెప్పండి? మన రక్షకుడు ఎవరండి? ఆయన తప్పించి. 91వ కీర్తనలో తప్పించేది ఎవరండి చెప్పండి? భూలోకం మీద అంతటికీ కలగబోవు శోధన కాలంలో నేనును నిన్ను తప్పించేదను. జరగబోయేది ఏది ఎలా జరిగినా నీకు అనవసరం. ఏది జరగబోయినా జరగబోయే వాటి అన్నిటి నుండి కూడా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు మనం ఏం సంపాదించుకోవాలి చెప్పండి? శక్తి గలవారగునట్లు, పాత్రులగునట్లు. శక్తి గలవారగునట్టు పాత్రులుగా ఎంచబడినట్లుగా మనం చేయాల్సింది ఏంటండి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలుకు. మన ప్రార్థనే మనల్ని కాపాడద్దండి. ప్రార్థన చేయడం అంటే ఎవరితో మాట్లాడుతుండాలి? ఎప్పటికప్పుడు దేవుడితో ఎడతెగని సహవాస సంభాషణ. హనోక్ గారు దేవుడు మాట్లాడుకుంటే ఎక్కడికి దాకా వెళ్ళిపోయారు చెప్పండి? ఇద్దరికీ అయింది తెలియలే. అలాగా నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అబ్రహాం గారితో దేవుడు నడుచుకుంటూ సంభాషణ చేసేవాడు. అలాగనే అమ్మాయి అనేటువంటి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు నడుస్తూ ఉంటే యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. కాబట్టి ప్రియులారా, జరగబోయే ఏం జరిగినా మనకు అనవసరం. ఏది జరిగినా కానీ అంతా మన మంచికి అన్నట్లుగా ఎలాంటి అయినా తప్పించుకుని మనం ఎవరు ఎదుట నిలబడాలి చెప్పండి? మనిషి కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తి గలవారగినట్లు. ఒకటేసి కింద ఏం రాయబడిందంటే పాత్రులు మగునట్లుగా. ఒకటేసి కింద ఏం రాయబడింది చెప్పండి? పుట్టినోట్లో ఆయన క్రీస్తు యేసునందు సంపూర్ణులుగా మనం నిలబడాలని దేవుని యొక్క వాక్యం కోరుకుంటా ఉంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసి ఎలా ఉండాలంటే మెలకువగా. కాబట్టి ఇటువంటి అనుభవంతో మనందరం కూడా జీవించి, ఇప్పుడు నోవహు గారి కాలం అయిపోయిందా లేదా? లోతు గారి కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎవరి కాలం ఉందండి? నీనా మన. మరి అక్కడ ఆ నోవహు గారి కాలం వాళ్ళ కుటుంబమే. ఈ లోతు గారి కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమంది ఆయన అక్కడే మిగిలినట్టు. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ 8 మంది అన్న మిగిలారు. వీళ్ళు ఎంతమంది చెప్పండి? ఒక్కరే. ఇప్పుడు మన టైం వచ్చేసరికి సంఘంలో చూస్తే అంతమంది, ఎక్కడ చూసినా సంఘాలు ఎక్కువ ఉండే ఇప్పుడు. కానీ మనిషి కుమారుడు ఎదురు నిలబడి ఎంతమంది అర్హత పొందాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందండి? పాత్రులు. నాతో నిరంతరం ఉండడానికి నా బిడ్డ యోగ్యుడు, అర్హుడు అని దేవుడు ఒప్పుకుని తీసుకెళ్ళాలండి. మనం కింద పుట్టినోడు రాయబడింది అర్థమైందండి. పాత్రులని ఎవరు ఎంచాలండి? ఎన్నుకుంటాడు ఆయన. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఆ కొందరులు ఎవరు ఉండాలి? నేను, నీవు, మనందరం. అందరికి అవకాశం ఉంది, కానీ స్వతంత్రించుకున్నోడికి అది అవకాశం. కాబట్టి మనిషి కుమారుడు మనకు అందుబాటులోకి వచ్చాడు, మనకు దొరుకుతున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనతో నిరంతరం ఉండటానికి అర్హత, వారు అర్హులు. కాబట్టి నాతో కూడా తెల్లని వస్త్రం ధరించుకున్న వారే సంచరిస్తారని ప్రకటన గ్రంథం రాయబడినట్లుగా ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే ప్రభువుతో సదాకాలం ఉండడానికి అర్హతను సంపాదించుకోవాలి, యోగ్యులని ఎంచబడాలి. దానికి మనం చేయాల్సింది ఏంటంటే నిలబడాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ప్రభువుతో ఉండడానికి మనం ఎక్కువగా మన జీవితాలు త్యాగం చేయాలి. దేవుడు ఆ విధంగా మన అందరి జీవితాలని సిద్ధపరచునుగాక. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములో మంచులో నిలచితివి. నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలచితివి, నీ శిరము వానకు తడసినను, నీ శిరము వానకు తడిసినను, నన్ను రక్షించుటకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి. ఎల్దరు వృక్షపు నీడలలో నేనానందు ప్రీతుడనైతిని, ఎల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని.